దాత్రిపురి రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. దాత్రిపుర రాజ్యం సకల సంపదలతో తులతూగుతుండేది. రాజుగారి కోట ఒక అద్భుతమైన భవనం. రాజమందిరం ఒక అద్దాల మహలు. రాజభవనంలో అడుగడుగునా బంగారు, వెండి, నవరత్న ఖచితమైన వస్తువులతో భూలోక స్వర్గాన్ని తలపింపజేస్తూ ఉండేది. విక్రమసింహుడి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. రాజు వద్ద శంభులింగం అనే అంతరంగికుడు ఉండేవాడు. రాజు సిరి సంపదలను చూసి శంభులింగానికి బైర్లు గమ్మేవి. ఈ రాజు ఎంత అదృష్టవంతుడు! 1000 జన్మలు తపస్సు చేసినా ఇంత అదృష్టమైన జీవితం లభిస్తుందా అని అనుకునేవాడు. అందుకే శంభులింగం ఎప్పుడూ రాజును వేణోళ్లా పొగుడుతూ ఉండేవాడు. మహారాజా, తమను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. తమరు మహర్జాతకులు అంటూ స్తుతిస్తుండేవాడు. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అతని పొగడ్తలతో రాజుకు విసుగు కలగసాగింది. అదంతా కేవలం పొగడ్త మాత్రమే కాదని, అందులో ఎంతో ఈర్ష్య దాగి ఉన్నదని తెలుసుకున్న విక్రమసింహుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు శంభులింగాన్ని భోజనానికి పిలిపించాడు. అక్కడ నోరూరించే పంచభక్ష పరమన్నాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ చివరలో ఒక పాత్రలో పొగలు సెగలు కక్కే విషం ఉన్నది. ఈ భోజనంలో ఒకదానిలో విషం కలిసి ఉంది అన్నాడు రాజు. దాంతో శంభులింగం ఏమీ తినలేదు. చూశావా, రాచరికం కూడా ఇటువంటిదే. రాచరికం పూలబాట కాదు. ఎంత మహోన్నతమైన జీవితంలో అడుగడుగునా విషంలా శత్రుభయం పొంచి ఉంటుంది అన్నాడు రాజు. శంభులింగానికి అసలు విషయం అవగతమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.